నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ప్రపంచంలో అత్యంత విషపూరిత జంతువుల గురించి మాట్లాడితే చాలా మందికి ముందుగా పాములు, తేళ్లు, సాలీడులు గుర్తుకొస్తాయి. అయితే ఒక పక్షి కూడా అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటుందని చాలా మందికి తెలియదు. ఆ అరుదైన పక్షి పేరు హూడెడ్ పిటోహోయ్. ఇది ప్రధానంగా పపువా న్యూ గిని అడవుల్లో కనిపిస్తుంది. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పక్షిగా గుర్తింపు పొందింది. ఈ పక్షి గురించి ప్రపంచానికి తెలిసిన ఆసక్తికరమైన కథ 1980లో ప్రారంభమైంది. జీవశాస్త్రవేత్త జాక్ డంబాచర్ న్యూ గినియాలో పరిశోధనలు నిర్వహిస్తున్న సమయంలో ఈ పక్షిని పట్టుకున్నారు. కొద్దిసేపట్లోనే ఆయన చేతులు, కాళ్ళు, చుట్టూ, నోటిలో మంట, తిమ్మిరి వంటి లక్షణాలు కనిపించాయి. మొదట కారణం అర్థం కాకపోయినా తర్వాత జరిగిన పరిశోధనల్లో ఈ పక్షి చర్మం, ఈకల్లో విష పదార్థం ఉన్నట్లు వెల్లడైంది. 1992లో ప్రచురితమైన ఒక పరిశోధనలో హూడెడ్ పిటోహోయ్ శరీరంలో బాట్రాకోటాక్సిన్ అనే శక్తివంతమైన విషం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇదే విషయం కొన్ని అత్యంత విషపూరిత కప్పల జాతుల్లో కూడా కనిపిస్తుంది. ఈ టాక్సిన్ కారణంగా పక్షిని వేటాడే జంతువులు దాన్ని తినేందుకు వెనకడుగు వేస్తాయి. అంతేకాకుండా పరాన్న జీవుల నుంచి కూడా ఈ పక్షికి రక్షణ లభిస్తుంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పక్షి స్వయంగా విషాన్ని ఉత్పత్తి చెయ్యదు. శాస్త్రవేత్తల ప్రకారం ఇది తినే ప్రత్యేక రకం పురుగుల ద్వారా విషాన్ని పొందుతుంది. ముఖ్యంగా మెలిరిడ్ బీటిల్స్ అనే కీటకాల్లో ఉండే బాట్రాకోటాక్సిన్ పక్షి శరీరంలో నిల్వ అవుతుంది. ఆ తర్వాత అది చర్మం, ఈకలలో చేరి సహజ రక్షణ వ్యవస్థగా మారిపోతుంది. హూడెడ్ పిటోహోయ్ పక్షి నలుపు, నారింజ రంగుల కలయికలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ప్రకాశవంతమైన రంగులు ఇతర జీవులకు హెచ్చరిక సంకేతాలుగా పనిచేస్తాయి. జీవశాస్త్రంలో దీన్ని అపోసెమాటిజం అని పిలుస్తారు. అంటే ప్రమాదకరమైన జీవి తన రంగుల ద్వారానే ఇతరులకు హెచ్చరిక పంపించడం. న్యూ గినియాలోని స్థానిక ప్రజలు ఈ పక్షి గురించి బాగా తెలుసుకొని దానికి దూరంగా ఉంటారు. కొందరు దీన్ని రబ్బిష్ బర్డ్ అని కూడా పిలుస్తారు. విషాన్ని రక్షణ కోసం ఉపయోగించే పక్షుల సంఖ్య ప్రపంచంలో చాలా తక్కువగా ఉండడంతో హూడెడ్ పిటోహోయ్ ఇప్పటికీ శాస్త్రవేత్తలు, వన్యప్రాణి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ప్రకృతి సృష్టించిన అత్యంత అరుదైన జీవుల్లో ఇది ఒకటిగా నిలిచింది.